హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను ప్రవీణ్ బండారి. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. ఫేస్బుక్లో కొన్ని వీడియోస్ చూస్తుంటే నిజంగా బాధ అనిపిస్తుంది. కొందరు వ్యక్తులు నా దృష్టిలో వాళ్ళు గ్రేట్ పర్సన్స్. ఎందుకంటే వాళ్ళు ఎవరో చెప్తా. నేను రోడ్డు మీద ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి ఆశ్రమముల, ఇంకా బయట హోటళ్లలో ఎక్కడనో చాలా సంస్థలు ఉన్నాయి, యూట్యూబ్లో చాలా ఉన్నాయి వీడియోస్. సరే, అవి కొన్ని ఫేక్ అని నేను అనను, కానీ ఇట్లా ఉన్న వాళ్ళు నేనేమంటున్నా, నువ్వు ఏదో వాళ్ళకు 10 మందికి అన్నం పెట్టి నువ్వు కొంత డబ్బు సంపాదించుకుంటున్నావు అనే విమర్శలు చాలామంది చేస్తున్నారు. ఏది అట్లా అనాథాశ్రమాలు పెట్టిన వాళ్ళు, వేరే రకంగా ఫుడ్ డొనేట్ చేసేవాళ్ళను అది చాలామంది చేస్తున్నారు. సరే, కొంతమంది ఉండొచ్చునేమో. దాన్ని నేను మొత్తం అందరూ జెన్యూన్ అని నేను అనను, జెన్యూన్ కాదు అని నేను అనను. కాకపోతే నేను ఏమంటున్నా, ఈయన సంపాదించో ఏదో రకంగా మొత్తానికైతే నీ ఇంట్లోనైతే డబ్బు తీసుకుంటలేడుగా. నీ ఇంట్లోగా ఏదో డబ్బున్నా అనుకంచో, లేకుంటే మంచి మనసు నిజంగానే సహాయం చేస్తాడేమని వాళ్ళు నిజంగా మంచి మనసు ఉంటేనే ఫోన్పే ద్వారానో ఏదో వాళ్ళకి డబ్బులు వేస్తున్నారా, లేకుంటే వాళ్ళ సొంత డబ్బా, లేకుంటే ఏదైనా పోయి అడుక్కొచ్చుకుంటుండా, ఆయన ఏదైనా వేరే పెద్ద సంస్థల దగ్గర తెచ్చుకుంటుండా, ఏందనేది నీకు అనవసరం. ఎందుకంటే నువ్వు ఇస్తలేవు, అడిగే హక్కు నీకు లేదు. ఎందుకంటే ఆ 10 మందికి నువ్వు పెట్టవు కాబట్టి. కనీసం ఆయన ఏదో రకంగా సంపాదించుకొని 100 సంపాదించి 20 అయితే వాళ్ళకి పెడుతుండగా. నీకు ఆజ్ఞానం కూడా లేదుగా, పెట్టిని ఆ 20 మంది ఆకలి అయితే తీరుతుందిగా. యాక్షన్ చేస్తలేరుగా, నటిస్తలేరుగా. తిన్నోళ్ళకైతే కడుపు నిజం అబద్ధం చెప్పదుగా. వీలైతే సహాయం చేయి. నీకు వాళ్ళకి ఇవ్వాలని, అట్లా వాళ్ళకి డొనేట్ చేయొద్దు, వాళ్ళు మోసం చేస్తురని నీకు అనిపించినప్పుడు నువ్వే పో. నీకాడు 1000 రూపాయలు ఉంటో 5గురికి అన్నం పెట్టి. అది చేత కాదు. అన్నం పెట్టినోడిని వీడు ఇట్ట సంపాదిస్తుండు, అట్ట సంపాదిస్తుండు. అవును భయ్, ఈ నుంచో సికింద్రాబాద్ పోయి అన్నం పెట్టాలి, ఓ 10 రూపాయలు ఛార్జ్ అవుతుంది. 10 రూపాయలు ఓ పెద్ద మనిషిని అడుక్కుంటాడు, అన్న 50 రూపాయలు అని అడుక్కుంటాడు, ఓ 20 రూపాయలు ఖర్చు పెడతాడు. తప్పేముంది? ఏది లేదు, నువ్వు చెయ్యవు అని చేయనియవు. ఈ మధ్యలో నేను చాలా వీడియోస్ చూసిన, ఇక అట్లనే మన సరే ఇప్పుడు వాళ్ళు ఏదో అంతా ఇరుక్కుపోయారు. మన ఏంది బెట్టింగ్ యాప్స్ చేసి వాళ్ళు ఏదో చేయకూడదు, వాళ్ళది కూడా తప్పే. వాళ్ళని కూడా మనోళ్ళు మొత్తం సంకనాకిపించారు. కానీ సరే, వాళ్ళ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. జెన్యున్గా మొత్తం రోడ్ల మీద తిరిగి ఎవరు లేని వాళ్ళకు అన్నం బువ్వ పెట్టే వాళ్ళకు సహకరించండి. వీలైతే సహాయం చేయండి, లేకపోతే సపోర్ట్ చేయకూడదు. కానీ వీటి నిందలైతే చేయకూరి. థ్యాంక్ యూ.